మ్యాథ్స్కు సంబంధించిన త్రికోణాలు, వృత్తాలు దేవాలయాల్లో ఎందుకు ఉంటాయి? ఇవి యాదృచ్ఛికమా? తంత్రంలో ఉపయోగించే యంత్రాలు ఇవి సాధారణ డిజైన్లు కాదు. ఇవి పవిత్ర జ్యామితి. త్రికోణం అంటే స్థిరత్వం. సైన్స్ ప్రకారం ట్రయాంగిల్స్ స్ట్రక్చర్ అత్యంత స్టెబిలిటీ షేప్. అందులో బ్రిక్స్లోను, టవర్స్లోను ట్రయాంగిల్స్ ఎక్కువగా వాడతారు. వృత్తం అంటే అనంతం. ప్రకృతిలో అణువుల్లో కక్షలు, గ్రహాల కక్షలు వృత్తాకారమే ఉంటాయి. ఉదాహరణకు గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. అవి కూడా రౌండ్ షేప్లోనే. శ్రీచక్రం ఇది 9 త్రికోణాల సమ్మేళనం. ఫోకస్ను మధ్య బిందువులపై పెడితే మన మెదడు ఆల్ఫా బ్రెయిన్ వేవ్స్ పెరుగుతాయని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. మన బ్రెయిన్ ప్యాటర్న్స్ను ఇష్టపడుతుంది. సిమెట్రిక్గా ఉన్న ఆకారాలు చూస్తే మైండ్ క్రమంగా ప్రశాంతమవుతుంది. ఇదే యంత్ర ధ్యానం వెనుకున్న సైకాలజీ. అంటే తంత్రంలో జ్యామితి అనేది మాయ కాదు, మన మైండ్ను ఒక పాయింట్ మీద స్టెబిలిటీ చేసే టెక్నిక్.